హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మ్యాన్ వర్సెస్ ట్రావెలింగ్ ఛానల్. దిస్ ఇస్ మీ యువర్ సురేందర్. సో ఈరోజు మన చెప్పుకోబోయేది ఏంటంటే అమర్నాథ్ యాత్ర పూర్తి డీటెయిల్స్, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో లేకుంటే ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలి. సో యాత్ర డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చెప్తా. సో డోంట్ మిస్ కాకుండా చూడండి. సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇది పూర్తిగా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ యాడ్. సో ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ల్యాప్టాప్లో అయినా మొబైల్లో అయినా శ్రీ అమర్నాథ్ యాత్ర 2026 రిజిస్ట్రేషన్ అని టైప్ చేసిన తర్వాత సో మనకు ఫస్ట్ పేజీలో అమర్నాథ్ బోర్డు వాళ్ళు శ్రీ అమర్నాథ్ బోర్డ్ 2026 రిజిస్ట్రేషన్ అని చూపెడుతుంది. సో అది మనం ఫస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ అయితే కనబడుతుంది. 3 లైన్స్ మనం ప్రెస్ చేసిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది. ఆన్లైన్ సర్వీస్ మనం క్లిక్ చేసిన తర్వాత అమర్నాథ్ పర్మిట్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. అమర్నాథ్ పర్మిట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో అది మనం ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తామంటే 2 ప్లేసెస్ అయితే మనకు చూపెడుతుంది. బాల్టా, పహల్గామ్. మీకు ఇష్టమైన ప్లేస్ ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోబోయే ముందు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మెయిన్ సర్టిఫికేట్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడిది అంటే అది కూడా మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీ డిస్టిక్ ఏది, మీ డిస్టిక్ డాక్టర్ ఎవరు, ఎవరి దగ్గర తీసుకోవాలి అనేది ఉంటుంది. సో ఆ డాక్టర్ దగ్గర మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే మీ రిజిస్ట్రేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీ రిజిస్ట్రేషన్ మెడికల్ సర్టిఫికేట్ అనేది అందులో అప్లోడ్ చేస్తేనే మీది వ్యాలిడ్ అవుతుంది, లేకుంటే కాదు, ఫెయిల్ అయిపోతుంది. సో ఇది మెడికల్ సర్టిఫికేట్ ఉన్న తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో స్లాట్లు అయితే ప్రస్తుతం వచ్చేసి లేదు. సో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి మన ఇండియా మొత్తం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. సో మీకు నియర్ బై మీ డిస్టిక్లో అయినా సంథింగ్ హైదరాబాద్లో ఉన్న, తెలంగాణలో ఉన్న, ఏపీలో ఉన్న ఎవరైతే ఉంటారో మీకు నియర్ బై సమ్ బ్యాంకులోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. బ్యాంక్ లిస్ట్ అనేది మనకు అమర్నాథ్ బోర్డు వాళ్ళు వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేసిండ్రు. సో ఆ బ్యాంక్ వెళ్ళి సంథింగ్ ఉంటాయి కదా బ్యాంకులు, సంథింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లైక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసిండ్రు. ఉత్తరాఖండ్ నుంచి వీళ్ళు ఎట్లా చేసిండ్రో, ఏ బ్యాంకులు సెలెక్ట్ చేసిండ్రో, ఇదివరకు అయితే లాస్ట్ ఇయర్ అయితే వచ్చి ఎస్బీఐ బ్యాంకులు అయితే ప్రొవైడ్ చేసిండ్రు. బట్ ఇప్పుడైతే ఎస్బీఐ బ్యాంకులు అయితే మా దగ్గర తెలంగాణ అయితే మనకి చూపెడతలేదు. సో బ్యాంకులోకి వెళ్ళి చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. సో ఎందుకంటే ఆన్లైన్లో ఆల్రెడీ అయిపోయింది. సో నేనైతే నార్మల్గా మీకైతే స్క్రీన్ పైన చూపెడుతుంటాను నేను ఎట్లా ప్రాసెస్ చేసుకున్నానో మొత్తం డీటెయిల్స్ కింద లింక్ కూడా ఇస్తాను. సో మీకు అర్థం కానికి ఇంకా క్లారిటీగా ఉంటుంది. మీకు ఎట్లా అంటే నాది నాది వరంగల్. సో నాకు ఇక్కడ వరంగల్ లేదు, నేను కరీంనగర్ పోయి బ్యాంకుకి వెళ్ళి చేసుకున్నా. సో ఆ టోటల్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపెడుతున్నా చూడండి. ఇంకా వచ్చేసి మీకు ఇంకేం చెప్పాలి, ఏమన్నా మర్చిపోతున్నానా అంటే సో కొంచెం హెల్త్ ఫిట్గా ఉండాలి. సో ఫిల్త్ లైక్ ఏంటంటే అస్తమా, మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, యాక్టివ్ లేకపోయినా, కొంచెం లావు ఉన్నా, లైక్ కొంచెం భయస్థులైనా ఒంటరిగా వెళ్ళడానికి అయితే ఎవరికి సాహసం అయితే అస్సలు చేయకండి. సో ఫ్యామిలీ లైక్ మీ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి సాహసాలు చేసుకోవచ్చు అట్లా. సో ట్రెక్కింగ్ అనేది లైక్ మనకి 25 కిలోమీటర్స్ ఉంటుంది అంటున్నారు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, నాకు కూడా తెలియదు. సో ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకేమైనా నేను మిస్ అయిపోతున్నానా అంటే మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా ఏం డీటెయిల్స్ లైక్ మనకు బ్యాంకులో వచ్చేసి ఒక డీడీ కట్టుకోవాలి. డీడీ అంటే వచ్చి 150 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత మనకు ఫైల్ అయితే ఇస్తారు. ఫైల్ అయితే ఒక పేపర్ అయితే ఇస్తారు. ఆ పేపర్ మనం నింపిన తర్వాత మనం ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకున్న తర్వాత దానిపైన మనం డీటెయిల్స్ అన్ని లింక్ చేసిన తర్వాత మనం డీడీ కట్టుకుంటే 150 రూపీస్‌తోని మనకు చాలాన్ కట్టిన తర్వాత ఆన్‌లైన్ నుంచి మనకు ఒక రిసిప్ట్ అయితుంది. రిసిప్ట్ మీ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. సో ఇంక అంతే ఫ్రెండ్స్. మనం అనుకుంటాం కానీ చాలా ఈజీ. బట్ రిజిస్ట్రేషన్ ఆఫ్‌లైనే బెటర్ నాకు తెలిసినంత వరకు బ్యాంకులో. సో నాకైతే 17కి వచ్చింది. మేబీ నేను 17కి పోనీకి కూడా రెడీగా ఉన్నా. ఎందుకంటే నేను ఒక్కడినే కాబట్టి. ఎప్పుడైనా సోలో ట్రావెల్ ఈజ్ ద బెస్ట్ ట్రావెల్. సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఫ్రెండ్స్.